ఇంకెవరైనా సిద్ధపడకుండా ఆలోచిస్తూ ఉంటే ప్రభు రాకడా ప్రాణం పోకడా రెండూ తెలియదు నీకు. ప్రభు రాకడ కొంచెం టైం ఉన్నా నీ పోకడ ఎప్పుడో తెలియదు కనుక ఈ ప్రాణం ఉన్నప్పుడే నేడు అనే సమయం ఉండగానే మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొంది సంఘములో చేర్చబడి ఉండాలి. అది నిర్లక్ష్యం చేస్తే రాబోతున్న ఉగ్రతను తప్పించుకోలేరు. నరకములో అగ్ని ఆరని పురుగు చావని ఘోరమైన దుస్థితికి వెళ్ళవలసి ఉంటుంది. దాని నుంచి నిన్ను కాపాడటానికి యేసు ప్రభు నిన్ను ప్రేమించి నీ కోసం ప్రాణం పెట్టి తిరిగి లేచాడు. యేసు ప్రభు నిజమైన దేవుడు. మనల్ని రక్షించడానికి భూమి మీదకి వచ్చి ప్రాణం పెట్టాడు. సజీవుడై మూడవ నాడు తిరిగి లేచాడు. ఆరోహణమై వెళ్ళాడు. త్వరలో రాబోతున్నాడు. యేసు ప్రభువే రెండవ రాకడలో వస్తాడు. ఖచ్చితంగా వస్తాడు. ఆ రోజు ఇలా క్రీస్తు రక్తంలో పాపాలు కడిగేసుకొని సిద్ధపడ్డ వాళ్ళందరినీ తనతో పాటు తీసుకెళ్తాడు. ఇది మన విశ్వాసం, మన నిరీక్షణ. కొంతమంది వెటకారం చేయొచ్చు, ఎగతాళి చేయొచ్చు, చేసుకొని ప్రాబ్లం లేదు. మరి ఇతరులు నమ్మేంత మూఢ విశ్వాసాలు అయితే మనకేం లేవులే. మనం నమ్ముతున్న విశ్వాసానికి లాజిక్ ఉంది, ఓ పద్ధతి ఉంది, ఒక క్రమం ఉంది. మనం చేసే భక్తికి ఒక విధానం ఉంది. ఓకేనా? కాబట్టి మనం స్పష్టంగా విషయాన్ని తెలుసుకున్నాం, రక్షకుణ్ణి కలుసుకున్నాం. ఈరోజు ఆయన రక్తంలో కడగబడబోతున్నాం. ఇక మళ్ళా ప్రాచీన జీవితంలోకి వెళ్తారా? రైట్. ప్రతిరోజు యేసు ప్రభు రక్తాన్ని ఆశ్రయించండి. నువ్వు ఎంత మంచిగా